హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సతీష్ టాక్స్. మన ఛానల్ ఇవాళే ప్రారంభమవుతుంది. ఈ ఛానల్ ఐపీఎల్ సీజన్ ఇవాళే ప్రారంభమవుతుంది. మన ఛానల్ కూడా ఇవాళే ప్రారంభమవుతుంది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐపీఎల్ సీజన్ రివ్యూస్, ప్రివ్యూస్, ఇంకా మన క్రికెట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటాం. కానీ ఈ ఈ మాట్లాడుకునే ప్రాస్పెక్టివ్లో మనం మాట్లాడే ప్రాస్పెక్టివ్ ఎంతసేపు ఎక్స్పర్ట్ ప్రాస్పెక్టివ్ ఉండదు, ఎందుకంటే ఫ్యాన్ ప్రాస్పెక్టివ్ ఉంటుంది. బికాస్ ఫ్యాన్స్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ లేరని నా అభిప్రాయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి క్రికెట్ చూస్తూ ఉంటాం, ప్లేయర్స్ని ఫాలో అవుతూ ఉంటాం, ప్లేయర్స్ రికార్డ్స్ని ఫాలో అవుతూ ఉంటాం, టీమ్స్ని ఫాలో అవుతూ ఉంటాం. సో మనకన్నా విశ్లేషణ ఎవరు బాగా చేయలేరని నా అభిప్రాయం. సో మీ నుంచి ఒకళ్ళు వచ్చి మీకే రివ్యూ ఇస్తే ఎలా ఉంటుందో ఆ ప్రకారంగానే ఉంటుంది ఈ ఛానల్ కూడా. అది మీరు గుర్తించగలరు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. బట్ మన ఫ్యాన్స్గా మనం ఏ టీం గెలవాలనుకుంటున్నాం, మనం ఏ ప్లేయర్కి సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటాం, మనకి ఏ ప్లేయర్ గెలవాలనిపిస్తుంటుంది, ఏ ప్లేయర్ ఇండియన్ టీంలో ఉండాలనిపిస్తుంది, ఏ ప్లేయర్ ఏ టీంలో ఉంటే బెటర్ అనిపిస్తుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. డిస్కస్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుందాం. ఎందుకంటే ఐపీఎల్ 16 సీజన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసింది. 17వ సీజన్ ఎంటర్ అవ్వబోతున్నాం. ఈ సీజన్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ సీజన్ అవ్వగానే వెంటనే విత్ ఇన్ 1 వీక్ మనకి వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది. సో వరల్డ్ కప్కి సంబంధించి మనకి ప్రివ్యూగా ఏం మ్యాచెస్ లేవు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో మనం ఆడిన T20 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ T20 మ్యాచెస్ మనకి వరల్డ్ కప్కి ముందు ఆడిన ఇంటర్నేషనల్ T20s. దాని తర్వాత మనకి ఏ T20 మ్యాచెస్ లేవు. ఇప్పటిదాకా మనం టీంని కూడా ఫైనలైజ్ మనం తెలియదు, ఎవరు ఆడతారనే దాని గురించి ఎటువంటి క్లారిటీస్ లేవు. ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ వస్తారా లేదా, రోహిత్ శర్మ వస్తాడా లేదా, విరాట్ కోహ్లీ వస్తాడా లేదా మొత్తం కొత్త టీంతో వెళ్తారా, కొత్త కెప్టెన్తో వెళ్తారా, ఎలా వెళ్తారనే దాని మీద ఎటువంటి మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా మనకి టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ స్కెడ్యూల్ ఎట్లా మనకి టైట్గా పెట్టారంటే విత్ ఇన్ 1 వీక్ తర్వాత మనకి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది. సో ఈ మ్యాచ్లో ఈ ఐపీఎల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ ఉంటున్నానంటే ఈ ఐపీఎల్లో జరిగే ప్రతి ఒక్క మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్స్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయరు ఎవరు పెర్ఫామ్ బాగా చేస్తారు, ఎవరికి ఇష్టమైన ప్లేయర్స్ పెర్ఫామ్ బాగా చేస్తారు, ఆ పెర్ఫామ్ చేసిన ప్లేయర్స్ వరల్డ్ కప్ ప్రాబబుల్స్లో ఉంటారా ఉండరా, సో ఎవరు అవుతారో వాళ్ళు, ఆ ప్రాబబుల్స్ ఎవరు అవుతారా, ఫైనల్ 11 ఎవరు అవుతారు అనే దాని గురించి మనకి ప్రతి ఇండియన్ ఫ్యాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్లేయర్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఈ ఐపీఎల్ సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇవాళ రోజున ఫస్ట్ మ్యాచ్ మనకి ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. మనం ఫ్రాంచైజీస్ గురించి మాట్లాడుకుంటే బోత్ ఆర్ వెరీ ఫేమస్ ఫ్రాంచైజీస్. ఎందుకంటే రెండు ఫ్రాంచైజీస్కి చాలా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఒక ఫ్రాంచైజీ అయితే మనకి సిఎస్కే వరుసగా 5 సీజన్లు వాళ్ళు ట్రాఫీ విన్ అయ్యారు. 5 సీజన్లు రన్నరప్గా ఉన్నారు. 4 సీజన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఆర్సీబీ వచ్చేటప్పటికల్లా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ట్రాఫీ గెలుచుకోలేదు. కానీ అయినప్పటికీ కూడా ఈ సిఎస్కేకి ఏమాత్రం తక్కువ లేకుండా ఫ్యాన్ బేస్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఆర్సీబీని ఫ్యాన్స్ ఓన్ చేసుకునే విధానం. ఎందుకంటే ఆర్సీబీ లేకుండా విరాట్ కోహ్లీ లేడు, విరాట్ కోహ్లీ లేకుండా ఆర్సీబీ లేడు అన్నంతగా ఆర్సీబీలో మమేకం అయిపోయిన విరాట్ కోహ్లీని చాలామంది ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లేకుండా ఊహించుకోలేరు. చెన్నై సూపర్ కింగ్స్లో విరాట్ లేకుండా ఎలా అయితే ఊహించుకోలేరు, ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లేకుండా ఎవరు ఊహించుకోలేరు. సో అంతగా ఈ ఫ్రాంచైజీస్ పాపులర్ చెందడానికి కారణం ఈ ఇద్దరు ప్లేయర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఈ చాలామంది ఆడుతూ ఉంటారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారు, లోకల్ ప్లేయర్స్ ఆడుతున్నారు, ఇండియన్ ప్లేయర్స్ ఆడుతున్నారు. ఎంతమంది ఆడినా కూడా ఆర్సీబీ అనే దానికి అంతటి క్రేజ్ రావడానికి, ఇప్పటిదాకా ఒక్కసారి ట్రోఫీ కూడా గెలవకపోయినా అంత క్రేజ్ ఇప్పటికీ స్టిల్ క్యారీ చేయడానికి కారణం విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. సో విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా స్టిల్ స్ట్రైవింగ్ హార్డ్ టు గెట్ దట్ 1 ట్రోఫీ అని. ఒక్క ట్రోఫీ ఒక్కసారి వచ్చేస్తే బిగ్గెస్ట్ రిలీఫ్ అందరికీ. సో అది ఈ సీజన్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నాం. మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆర్సీబీ ఈసారైనా గెలవాలి, ట్రాఫీ విన్ అవ్వాలి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన WPL ఉమెన్ ఐపీఎల్లో ఆల్రెడీ ఫైనల్కి వచ్చింది ఆర్సీబీ. ఫైనల్కి వచ్చి ట్రాఫీ కూడా విన్ అయింది. సో అదంతా మనం చూసాం. చాలామంది కన్నీళ్ళు కూడా పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. స్టేడియంలో కూడా చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఎమోషనల్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే ఆర్సీబీ గెలవాలని ఎంత ఇదిగా కోరుకుంటే అంత ఎమోషనల్ అవుతారు. సో అదే క్యారీ అవుతుంది ఈ సీజన్లో.
ఆ ఉమెన్ గెలిచిన ట్రాఫీని క్యారీ చేసుకుంటూ వెళ్ళాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటూ ఉంటారు. సో మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను ఆర్సీబీ గెలవాలని. సో అదే ప్రాస్పెక్టివ్లో వస్తే చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కింద బరిలో దిగుతున్నారు ఇప్పుడు. సో లేటెస్ట్ అప్డేట్ మీకు అందరికీ తెలిసిందే, ధోని తన పగ్గాలని వదిలిపెట్టి రుతురాజ్ గైక్వాడ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ప్రిపరేషన్ అని అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే ధోని ఇది లాస్ట్ సీజన్ అవ్వచ్చు, తన జులపాలు జుట్టు అదంతా మీరు చూశారు. సో వింటేజ్ ధోనిని మనం చూస్తున్నాం. 2007లో ఎవరో గంగూలీ నేతృత్వంలో ఉన్న ఇండియన్ టీంని వింటేజ్ ప్లేయర్స్ తోటి, వింటేజ్ లెజెండరీ ప్లేయర్స్ తోటి నిండిపోయి ఉన్న ఇండియన్ టీంలోకి సడన్గా తురుపుమొక్కలో వచ్చిన ధోని ఆ తర్వాత అతని ప్రపంచం, అతను T20 వరల్డ్ కప్, ఫస్ట్ T20 వరల్డ్ కప్ విన్ అవ్వడం, ఆ తర్వాత ఇండియన్ కెప్టెన్ అవ్వడం, తర్వాత సీనియర్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోవడం, ఇదంతా మనం ఆల్రెడీ MS ధోని సినిమాలోనూ చూసాం. అతని చరిత్ర తెలియని వాళ్ళు ఎవరు లేరు, కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ తన ప్రస్థానంలో తీసుకొస్తే మళ్ళీ ఒక్కసారి వింటేజ్, ఒక్కసారి మన అందరినీ కూడా ఒక 15 ఏళ్ళు 14 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడని చెప్పచ్చు. తన హెయిర్ స్టైల్ కానీ అది కానీ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ ఒక్కసారి వింటేజ్ ధోనిని ఒక్కొక్కసారి గుర్తుకు తెచ్చి ఒక్కసారి ఆ మెరుపు మెరిసి ఆ తర్వాత ఒక మెంటర్గా మాత్రమే ఉంటూ సిఎస్కేకి తను ఉంటాడని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇదే లాస్ట్ సీజన్ అన్నట్టుగా మనకి హింట్స్ ఆల్రెడీ అందుతున్నాయి. లాస్ట్ సీజన్ అని అందరూ అనుకున్నారు, 2023 లాస్ట్ సీజన్ అనుకున్నారు. బట్ ఈ సీజన్ తోటి MS ధోని లాస్ట్ సీజన్ అని మనకి చెప్పకనే చెప్తున్నాడు అతను. ఎందుకంటే అతను వింటేజ్ లుక్ ద్వారా కానీ, ఆ రుతురాజ్ గైక్వాడ్కి పగ్గాలు అప్పచెప్పడం ద్వారా కానీ, సో తన వెనకుండి నడిపించి తన మెళకువలు, ఆటలో మెళకువలు, ఆ కెప్టెన్సీలో మెళకువలు, ఎందుకంటే